కొంతమంది అంటున్నారు, ఎందుకంత ఇది చేస్తున్నారు, పీఓకేని పాకిస్తాన్కి ఇచ్చేయచ్చు కదా అంటున్నారు. కాశ్మీర్ని నిజంగా పాకిస్తాన్కి ఇచ్చేసామే అనుకుందాం. మీరు నిజంగానే అనుకుంటున్నారా కాశ్మీర్ని గనక మనం పాకిస్తాన్కి ఇచ్చేస్తే వాళ్ళు కాశ్మీర్ దగ్గర ఆగిపోతారా? ఇప్పుడు ఎక్కడైతే పీఓకేలో టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయో ఆ క్యాంప్స్ అన్ని మన కాశ్మీర్లోకి ఎంటర్ అవుతాయి. వాళ్ళు అక్కడే ఆగరు. కాశ్మీర్ తర్వాత పంజాబ్ ని ఆక్యుపై చేస్తారు. పంజాబ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్కి వస్తారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ కూడా వస్తారు. ఆ తర్వాత ఢిల్లీని కూడా ఆక్రమిస్తారు. ఇండియాలో కూడా టెర్రరిస్ట్ క్యాంపులు పెడతారు. ఆ తర్వాత మెల్లగా మీ ఇంటి దాకా కూడా వస్తారు. ఇలాంటి టైంలోనే గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకున్నా సరే మీ పార్టీ మా పార్టీ అనకుండా అందరం ఒకే దాటిపై నడవాలి. గవర్నమెంట్ కి సపోర్ట్ చేద్దాం. పీఓకే కోసం అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధంగా ఉండాలి. తప్పులేదు కదా. మీరెప్పుడు వినలేదా, రష్యాకి ఉక్రెయిన్ కి మధ్య యుద్ధం జరిగినప్పుడు రష్యా అనేది ప్రపంచంలోకి వెళ్ళ వైశాల్యంలో పెద్ద దేశం. కానీ అక్కడ జనాభా ఎంత తెలుసా? మన ఇండియాలో ఉండే ఒక రాష్ట్రం జనాభా సరిపోతుంది. రష్యా దగ్గర అణ్వాయుధాలు చాలానే ఉన్నాయి, కానీ దాని తగ్గట్టు సైన్యం కూడా ఉండాలి కదా. రష్యా బార్డర్ లో అందులో పావు వంతు కూడా ఉండరు అక్కడి జనాభా. సైన్యం తక్కువగా ఉండడం వల్ల సిచ్యువేషన్ క్రిటికల్ టైంలో ప్రతి ఇంటికి ఒక యువతిని యుద్ధానికి కన్ఫామ్ గా సిద్ధంగా ఉండాలి అని సిద్ధం చేసింది. అలా అని చెప్పి నేను యుద్ధానికి వెళ్ళమనట్లే. యుద్ధానికి వెళ్ళకపోయినా కనీసం మన గవర్నమెంట్ తీసుకునే ఒక మంచి నిర్ణయానికి మనం సపోర్ట్ చేద్దాం.